హాయ్ అండి, ఇది మా గార్డెన్లో వంకాయలు హార్వెస్ట్కి రెడీ అయిపోయాయని చెప్పాను కదండి షార్ట్ వీడియోలో. ఇదంతా ఇంకా హార్వెస్ట్ చేస్తున్నారండి. ఇంకా మా పిల్లలు నేను చేస్తాను అని పిల్లలు కూడా చేసేస్తున్నారండి. ఇంకా కొద్దిగా పురుగులా వచ్చేసిందండి ఇంకా వంకాయలకి, కానీ వంకాయలు మాత్రం ఫ్రెష్గా ఉన్నాయండి. చాలా బాగా వచ్చాయి, 1 కేజీ దాకా వచ్చాయండి. ఇది ఒక 2 ప్లాంట్స్ అలా ఉన్నాయి అంతే. చాలా బాగా వస్తుంది. ఇక్కడ వంకాయ కూడా ఒకటి పండుగ అయిపోయినాయి, ఒక 2, 3 అలా. ఒకటైతే పెద్దగా అయిపోయింది. ఇంకా వాటిని సీడ్స్కి అలా పెట్టేసుకున్నామండి. ఇంకా ఇలా మన గార్డెన్లో ఆర్గానిక్గా పండించుకున్న కూరగాయలు తినడం చాలా హ్యాపీగా ఉందండి. ఇలా వంకాయలు కానీ టమాటాలు కానీ చాలా బాగా వస్తాయండి. చూడండి ఎంత బాగుందో వంకాయ, చాలా బాగుందండి, చాలా ఫ్రెష్గా కూడా ఉందండి. ఇది ఒకటే ప్లాంట్ అండి, చూడండి ఎంత బాగుందో. దీనికి ఎన్ని మండలు వేసాయో. ఇక్కడ ఒక 3 అలా చెట్లు ఉన్నాయండి. దానికి ఒక 3 చెట్లకే 1.5 కేజీ దాకా వచ్చాయండి వంకాయలు. చూడండి ఇంకా ఆకులలో కనబడకుండా కూడా ఉన్నాయండి. ఇవి పెద్దగా ఉండేసరికి ఆకులు ఇంకా వంకాయలు ఎక్కువ కనబడక పండుగ అయిపోతున్నాయండి. ఇంకా వంకాయలన్నీ హార్వెస్ట్ చేసామండి. ఇంకా ఆకుల మధ్యలో ఉన్నాయండి, మేము చూడలేదు. ఇంకా లాస్ట్లో ఇలా చూస్తుండు వంకాయలన్నీ హార్వెస్ట్ అయిపోయిన తర్వాత ఒక 4, 5 అలా వచ్చేసాయి వంకాయలు. ఇంకా ఆకుల మధ్యలో ఉండేసరికి కనబడలేదు కదా. ఇంకా తను చెక్ చేస్తుండు, మొత్తము ఇలా వచ్చేసాయండి. ఇంకా ఇదేంట నేలపైన ఇలా పడిందంట, అందుకే మట్టి అలా అంటేసిందని చెప్తున్నాడు. ఇంకా ఇది కూడా పుదీనా అండి, ఇది కూడా కొద్దిగా హార్వెస్ట్ చేస్తున్నానండి. ఇలా హార్వెస్ట్ చేసేసుకున్నానండి పుదీనా. ఇంకా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటున్నానండి. ఇంకా ఇక్కడ ఒక 2, 3 మిరప చెట్లు ఉండేయండి. ఇంకా వాటికి కాయలు చూడండి ఎంత బాగా వచ్చేసాయో. ఇంకా వీటిని కూడా హార్వెస్ట్ చేస్తున్నానండి. దీనిపైన బీరతీగ, కాకరతీగ మొత్తం పారి కనబడట్లేదండి. ఇంకా చూద్దాం మిరపకాయలు ఏమన్నా వచ్చాయా అని వెళ్ళాను. చూడండి ఎంత బాగున్నాయి, ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఇంకా మిరపకాయలు మొత్తం ఇలా హార్వెస్ట్ చేశానండి, చాలా బాగా వచ్చేసాయి. చూడండి ఎంత బాగున్నాయో, చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఇంకా చూడండి ఎంత బాగా వచ్చాయో మిరపకాయలు. ఇంకా అటు కొన్ని ఉన్నాయి, ఇంకా అవి కూడా హార్వెస్ట్ చేస్తానండి. దీంట్లో బీరకాయ ఒకటి ఉందండి, ఇంకా దాన్ని హార్వెస్ట్ చేయాలండి. చాలా పొడుగ్గా వచ్చేసింది. నేను మిరపకాయలు అలా కట్ చేస్తుంటే దీంట్లో ఉందండి. ఇంకా దీన్ని కూడా హార్వెస్ట్ చేశానండి. ఇంకా గోంగూర కూడా హార్వెస్ట్కి రెడీ అయిపోయిందండి. ఇక్కడ 2 ప్లాంట్స్ అలా ఉండేవి, కానీ మొత్తం సీడ్స్ అలా వేసాము. ఇదంతా గోంగూర ఏందండి, ఒక 2 ప్లాంట్స్కే గోంగూర చాలా బాగా వచ్చేసిందండి. ఇంకా ఇదంతా హార్వెస్ట్ చేస్తున్నాడు, మొత్తం ఆకులన్నీ కట్ చేసుకుంటున్నాడండి. ఇంకా వీటి మధ్యలో బెండ చెట్లు కూడా పెట్టేసాము. ఇంకా పూత అలా స్టార్ట్ అయిపోయిందండి, బెండకాయలు కూడా వచ్చేస్తాయండి. ఇంకా ఇలా మొత్తం ఆకులన్నీ తెంపేసుకుంటున్నామండి. బోల్డ్ ఎంత గోంగూర వచ్చేసిందండి. ఇలా మనం ఆర్గానిక్గా పండించుకున్న కూరగాయలు తినడం చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇలా మొత్తం గోంగూర మొత్తం హార్వెస్ట్ చేసుకున్నామండి, చేసేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదే అండి మా టెర్రస్ గార్డెన్లో. ఇగో చూడండి వంకాయలు 1.5 కేజీ దాకా అయితే అండి. గోంగూర చూడండి ఎంత బాగా వచ్చేసిందో. పుదీనా కూడా హార్వెస్ట్ చేసామండి, ఒక బీరకాయ వచ్చేసింది, ఇంకా కొన్ని పచ్చిమిరపకాయలు వచ్చిందండి. ఈ రోజుకి ఇది మా గార్డెన్లో హార్వెస్ట్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.